2025ను కూడా నేరనామ సంవత్సరంగానే చెప్పుకోవాలి. 2024తో పోల్చితే తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని పోలీస్ గణాంకాలు చెబుతున్నాయి. నేరగాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కాఖీలు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. తన వంతు బాధ్యతగా అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వం వైపు నుంచి అటు పోలీస్ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. లో సంచలనం సృష్టించి తెలుగు రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కేసు ఏదైనా ఉందంటే అది చేవెళ్ల బస్సు ప్రమాదమనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో అటు కర్నూలు ఇటు చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో అభం శోభం తెలియని అమాయకులు ప్రాణాలు విడిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ పరిధిలో నవంబర్ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్ టిప్పర్ ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదానికి కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కారణం కాదని, వాహన యజమాని మితిమీరిన లాభాపేక్షే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. వాహనం బరువు ఎక్కువగా ఉండడంతో రాంగ్ రూట్ లో ప్రయాణించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ దుర్ఘటన తర్వాత పోలీస్ యంత్రాంగం ఓవర్లోడ్ వాహనాలపై నిఘా పెంచాయి. కేవలం డ్రైవర్లనే కాకుండా యజమానులను కూడా బాధ్యులను చేయడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఘోర ప్రమాదాలను అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ సూపర్ సక్సెస్ అవుతోంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు తట్టుకోలేక మావోయిస్ట్ పార్టీ నేతలు క్యాడర్ లొంగిపోతోంది. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 2025లో లొంగుబాట్లు జరిగాయి. పైగా మావోయిస్ట్ పార్టీలో చీలికలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, కొందరికి ఆరోగ్య సమస్యలతో ఆయుధాలు అప్పగించి భద్రతా దళాలకు లొంగిపోతున్నారు. 2025లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. క్యాడర్ ప్రకారం వారికి నగదు పరిహారం అందిస్తూ తక్షణ సహాయం కింద తలా 25,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ డివిజన్ కమాండర్లు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు 54 మంది తెలంగాణ వాళ్లు మిగిలారు. అందులో 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తుండగా మిగతా వాళ్లు ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో రియాక్టర్ పేలుళ్లు, డ్రయర్ల పేలుళ్లు, స్క్రాప్ యార్డుల్లో మంటలు, సాల్వెంట్లు తగలబడి చెలరేగుతున్న మంటలతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగాయి. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడ సిగాచి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 44 మంది కార్మికులు బూడిదైపోయారు. 8 మంది కార్మికులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ప్రమాద సమయానికి అక్కడ 143 మంది ఉండగా 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దారుణ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మే 2025లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఎయిర్ కండిషనర్ పేలడంతోనే ప్రమాదం సంభవించింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనా కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ అంశంపై 2024 మార్చి 10న కేసు నమోదైంది. 2025 మొత్తం దానిపై సుదీర్ఘ విచారణ జరిగింది. గత ప్రభుత్వ ఎస్ఐబి టీం, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు,
ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విచారణలో భాగంగా ప్రభాకర్ రావుతో సహా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావుపై కేసు నమోదు కాగా తొలుత ప్రభాకర్ రావు మినహా 5గురిని అరెస్ట్ చేశారు. వారి విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ సాధ్యమైంది. ఇటీవల ఆయన విడుదల కాగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ పేరు ప్రముఖంగా వినిపించగా కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాస్తవంగా జరిగిందేమిటి, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామాలేమిటని నందకుమార్ ను సిట్ ప్రశ్నించింది. ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు దానికి బాధ్యులైన అధికారులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది అత్యంత కీలకం. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే అప్పటి నిర్ణయాధికారులను ప్రశ్నించక తప్పదని దర్యాప్తు బృందం భావిస్తోంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన నిధుల వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు అధికారులను నిందితులుగా చేర్చారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సుమారు 45 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. కేటీఆర్ దాఖలు చేసిన కేసు రద్దు పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది. ఈడీ, ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సహా పలువురిని విచారించారు. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ ఇటీవల అనుమతి ఇవ్వడంతో కేసు విచారణ వేగం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగిల్ అనే ప్రత్యేక డ్రగ్స్ నిరోధక యూనిట్ ను అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈగిల్ ఫోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు, 7 రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ తో డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. 2025లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2542 ఎన్డీపీఎస్ కేసులు నమోదు కాగా 172 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. 8300కి పైగా నిందితులను అరెస్ట్ చేసి డ్రగ్ సరఫరా గొలుసును ఛేదించింది. గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఎండిఎంఏ, ఆల్ఫాజోలం వంటి సహజ, అర్ధ సింథటిక్ డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ ఆపరేషన్ లో ఈగిల్ ఫోర్స్ జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. గోవా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాంచీ, ముంబై వంటి ప్రాంతాల్లో సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించింది. ఢిల్లీలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్ పై జరిగిన మెగా ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి 50 మందికి పైగా నైజీరియన్ పౌరులను అరెస్ట్ చేసి కోట్ల రూపాయల డ్రగ్స్ తో పాటు హవాలా నెట్వర్క్ ను కూడా బట్టబయలు చేసింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో గుట్టుగా నడుస్తున్న డ్రగ్ తయారీ యూనిట్లను గుర్తించి మొత్తం 12 ఫ్యాక్టరీలను ధ్వంసం చేసింది ఈగిల్ ఫోర్స్. ఆపరేషన్ కల్తీ కల్లు పేరుతో ఆల్ఫాజోలం కలిపిన నాటుసారాపై దాడులు చేసి ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంది. 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 500కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లక్షలాది మందిని డ్రగ్స్ నుంచి విముక్తి చేసింది. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం రోజురోజుకి పెను సంచలనంగా మారుతోంది. పంజాగుట్ట, మియాపూర్లోని నమోదైన కేసుల ఆధారంగా విచారణ జరిపారు. ఈ కేసులో 29 మంది ప్రముఖులు, నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్లు, ప్రముఖుల ప్రమోషన్లు, కోట్లాది రూపాయల వ్యాపారం ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సిఐడి, ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత కీలక మలుపు తిరిగింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ప్రముఖ తెలుగు నటులు రాణా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత్, నిధి అగర్వాల్, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం ఈఎస్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును ప్రత్యేకంగా సిఐడిలో సిట్ విభాగానికి అప్పగించడంతో నిందితులను వరుసగా ఈడీ విచారించుకుంటూ వస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమను కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్య ఆన్లైన్ పైరసీ. థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్లు, యాప్స్ లో ఫ్రీగా అందుబాటులోకి రావడం వల్ల నిర్మాతలు, పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 దఫాలుగా రవిని కస్టోడియల్ విచారణ జరిపారు. పైరసీ కంటెంట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతోంది, ఎవరు సినిమాల ప్రింట్లు అందిస్తున్నారు, యాడ్స్, సబ్స్క్రిప్షన్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఇలా చాలా అంశాలకు సంబంధించి పోలీసులకు స్పష్టత వచ్చింది. 17 వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, సర్వర్ స్టోరేజ్ లో ఉంచడం, ఇలా చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా డొమైన్ రిజిస్ట్రేషన్, సర్వర్ క్లౌడ్ స్టోరేజీపై పోలీసులు ఐబొమ్మ రవిని ప్రశ్నించారు. అయితే రవి కరేబియన్ దీవుల వంటి ప్రాంతాల నుంచి వెబ్సైట్ ను నిర్వహించాడు. ఇదే కాకుండా బెట్టింగ్ యాప్ ను సైతం వెబ్సైట్ లో ప్రమోట్ చేస్తుండటంతో భారీగా డబ్బు సంపాదించాడు. ఇందుకు గాను బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి భారీగా ఆదాయం సమకూరింది. రవికి క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ ద్వారా ఎన్ఆర్ఈ బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారు. అయితే రవి అరెస్టుతో పైరసీ ర్యాకెట్ కొంతమేర కంట్రోల్ అయినట్లుగా భావిస్తున్నారు. సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్టోబర్ నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. బాధితులకు 62.34 లక్షల రికవరీ చేసి అప్పగించారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలో 150 కోట్ల లావాదేవీలు గుర్తించారు. చైనా పౌరుల ద్వారా డిజిటల్ అరెస్ట్ స్కామ్ చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో 62 ఏళ్ల వృద్ధుడి నుంచి 1.07 కోట్లు దోచుకున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్స్ తో 24.17 లక్షలు మోసం చేసిన వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా ఫ్రాడ్ల ద్వారా 33 సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 31 సెల్ ఫోన్లు, 14 చెక్ బుక్స్, 9 డిబేట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సెప్టెంబర్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో 66,000 కాజేసిన గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. మలక్పేట్కు చెందిన రిటైర్డ్ డాక్టర్ ని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు దిగారు. దీంతో మానసిక ఒత్తిడితో ఆయన గుండెపోటుకు గురై మరణించారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్లు నిర్వహించి 81 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. వారిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులతో పాటు 95 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగినట్లు గుర్తించారు. పట్టుబడ్డ నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 7 మహిళలు ఉన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రీ లాంచ్ పేరుతో దోపిడీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాహితీ ఇన్ఫ్రా సంస్థ చేసిన మోసంపై ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఆ కేసులో సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ పూర్ణచంద్రరావు అరెస్ట్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఆ సంస్థ ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో 842 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. రేరా, హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ క్రమంలో వాళ్లు 216 కోట్లు లెక్కల్లో చూపలేదు. ఇక జేత్రీ రియల్ ఎస్టేట్ 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది. మాదాపూర్ కేంద్రంగా ఉన్న ఏవి ఇన్ఫ్రాకన్ సైతం బైబ్యాక్ పెట్టుబడులు వసూలు చేసి మొత్తంగా సుమారు 500 కోట్ల స్కామ్ కు తెరలేపింది. ఇప్పటికీ నిందితులు పరారీలోనే ఉన్నారు. భారతీ బిల్డర్స్ సుమారు 5 ఏళ్ల క్రితం ప్రీ లాంచ్ ప్రాజెక్టును ప్రారంభించి దానికి సంబంధించి 250 మంది నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసింది.
కానీ ఇప్పటికీ కనీసం 25% పనులు కూడా పూర్తి చేయలేదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హనుక్కా వేడుకల వేళ జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి పాల్పడిన వారిలో హైదరాబాద్కు చెందిన సజీద్ అక్బర్ ఉండటం సంచలనంగా మారింది. డిసెంబర్ 14న బోండీ బీచ్ వద్ద జరిగిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. ఆస్ట్రేలియా పోలీసులు దీన్ని ఉగ్రదాడిగా ప్రకటించారు. సజీద్ అక్బర్, అతని కుమారుడు నవీద్ అక్బర్ ఈ దాడికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అయితే సజీద్ అక్బర్ హైదరాబాద్ టోలీ చౌకీకి చెందినవాడు. ఈ కేసులో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇక విజయనగరంలో వెలుగు చూసిన ఉగ్ర మూలాలకు హైదరాబాద్ లో లింక్ ఉన్నట్లు గుర్తించారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ వాసి సయ్యద్ సమీర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.